జిల్లా కార్యదర్శి మానసిక వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విచ్చేసినటువంటి రాయలసీమ జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు వెనుకబడింది రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం పీడీఎస్ విద్యా ఉపాధి హక్కుపై పోరాడాలని ఏర్పాటు చేయాలని రాయలసీమలో అదేవిధంగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ కడప జిల్లా నాయకులు డబ్ల్యూ రామన్న గారిని. నా పేరు రామ్ కుమార్, ఓపీడీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చాను. ముఖ్యంగా 1937లో రాయలసీమ పెద్ద మనుషులకు, కోస్తా పెద్ద మనుషులకు జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అమలు జరపాలా అనేటువంటిది ముఖ్యమైనటువంటి డిమాండ్. ఎందుకంటే రాయలసీమ ప్రజల నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కోస్తా ప్రాంత నీటి అవసరాల కోసం కార్యక్రమాలు చేపట్టాలనేది. కానీ వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతానికి నీరు లేనటువంటిది, కరువుతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితిలో రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఉన్నటువంటి రెండు మార్గాలు, ఒకటి హంద్రీనీవా ఎత్తిపోతల పథకము, రెండవది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచెర్ల క్రాస్ వద్దకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి గాలేరు నగరి, తెలుగుగంగ వీటికి నీటిని తీసుకువెళ్ళడం అనేటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు బానకచెర్ల క్రాస్ వద్ద 44,000 క్యూసెక్కులు నీటిని బయటికి తీసినప్పటికీ ఆ నీటిని తిరిగి కాలువల ద్వారా బయటికి తీసుకురావడానికి వీలైనటువంటి స్థాయిలో గాలేరు నగరి కాలువ కానీ, లేకపోతే అటువైపు ఉన్నటువంటి తెలుగుగంగ కాలువ కానీ, ఎస్ఆర్బీసీ కానీ లేనటువంటి పరిస్థితి. అందువల్ల అక్కడి నుంచి బానకచెర్ల వరకు వచ్చేటువంటి 44,000 క్యూసెక్కుల నీరు ఏదైతే ఉందో వాటిని ఎస్కేప్ ఛానల్ ద్వారా గాలేరులోకి వదిలేస్తున్నారు. గాలేరు నుంచి అది కిందికి వచ్చేసి తిరిగి కుందు నదిలో కలుస్తూ ఉంది. అందువల్లనే ఎండాకాలంలో కూడా కుందు నదిలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో మనం గమనిస్తూ ఉన్నాం. అందువల్ల ముందు ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలను తగినంత వెడల్పు చేసి ఆ నీటిని వరద సమయంలో, అంటే కృష్ణానదిలో వరద ఉండే సమయంలో తీసుకొని ఇక్కడ రిజర్వ్ చేసుకొని అవసరమైనటువంటి సమయంలో పంటలకు ఇవ్వడానికి వీలుగా పంట కాలువలు నిర్మించాలి. ఆ వైపుగా ఈరోజు జరగబోయేటువంటి చర్చలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా రేపు బడ్జెట్లో నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం. రెండో వైపున హంద్రీనీవాకు మల్యాల వద్ద నుండి ఎత్తిపోతల పథకం ఉంది. సో ఈ ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోయడానికి వీలైనటువంటి పంపులు 12 ఉంటాయి. ఈ 12 పంపులు ఒక్కొక్కటి 350 క్యూసెక్కులు, అంటే 3,500 ప్లస్ ఒక 350, 700 అంటే 4,200 క్యూసెక్కులు నీటిని తోడడానికి వీలైనటువంటి పంపులు ఉన్నప్పుడు ఆ స్థాయిలో నీటిని బయటికి తీయడానికి వీలైనటువంటి కాలువ కూడా ఉండాలి. అయితే మరి చాలామందికి అక్కడికి వెళ్ళి పరిశీలన చేయడం అనేది జరిగి ఉండదు. అక్కడికి వెళ్ళినట్లయితే 7 పంపులు మాత్రమే ఆడిస్తున్నారు. ఆడినటువంటి 7 పంపులు పూర్తిగా ఇది చేస్తే కింద కేసీ కెనాల్ వెళ్తుంది, దానిపైన దాటుకొని మనకు ఈ హంద్రీనీవా కాలువ వెళ్తుంది. ఈ హంద్రీనీవా కాలువ అక్విడక్ట్కు సంబంధించి ఏదైతే ఉందో ఆ హంద్రీనీవా కాలువ పైన అక్విడక్ట్ యొక్క రూఫ్ను తగులుతూ నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నమాట. అంటే కాలువ 3,500 క్యూసెక్కుల నీటినే తోడడానికి వీలైనటువంటి స్థాయిలో లేదు. అంటే ఏంటి, చెప్తున్నటువంటిది ఒకటి, చేస్తున్నటువంటిది ఒకటి. అందువల్ల మేమేమడుగుతున్నామంటే ఇప్పుడు రాయలసీమకు నీళ్లు రావడానికి వీలుగా కావలసినటువంటి స్థాయిలో రోజుకు 1 టీఎంసీ నీళ్లు హంద్రీనీవా నుంచి తీయడానికి, రోజుకు 3 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వచ్చిన తర్వాత బయటికి తీయడానికి వీలుగా కావాల్సినటువంటి స్థాయిలో కాలువలు ఉండాలి. ఆ కాలువలు నిర్మించిన తర్వాత కాలువల్లో వచ్చేటువంటి నీటిని నిల్వ చేయడానికి కావాల్సినటువంటి రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలి. ఆ రిజర్వాయర్ల నుండి తిరిగి అవసరమైన సమయంలో పంట పొలాలకు నీటిని తీసుకువెళ్ళడానికి వీలుగా కావలసినటువంటి స్థాయిలో
పంట కాలువలను తర్వాత పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలనేటువంటిది నీటికి సంబంధించినటువంటి డిమాండ్. సో దీనికి సంబంధించి నిధులు ఎంతవరకు కేటాయిస్తున్నారు అని మనం గమనించినప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతానికి విడుదల చేస్తున్నటువంటి నిధులు ఎన్ని, రాయలసీమ ప్రాంతానికి విడుదల చేస్తున్నటువంటి నిధులు ఎన్ని అని మనం గమనించినప్పుడు కోస్తా ప్రాంతానికి ఆల్రెడీ 1000 CCల వర్షం పడుతున్నటువంటి చోట కేటాయించినటువంటి నీరు లేదా వాటికి సంబంధించి నిధులు చాలా ఎక్కువ ఉన్నాయి. రాయలసీమకు 15% కేటాయిస్తే అటువైపున 85% కేటాయిస్తున్నారు. అందువల్ల బడ్జెట్లో ఇప్పుడు వచ్చేటువంటి నిధుల్లో రాయలసీమకు అధిక భాగం నిధులు కేటాయించి రాయలసీమ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యాలయాలకు సంబంధించి విద్యాలయాల్లో ఉన్నటువంటి నింపకుండా ఉండినటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో నియమించి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా రాయలసీమలో ఉచిత విద్యను వారి అర్హతకు సంబంధించినంత వరకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలోని UTF ఆఫీస్లో రాయలసీమ ప్రాంతం వెనుకబాటు కారణాలు తదితర అంశాల మీద ప్రాంతీయ సదస్సుని ఈరోజు నిర్వహించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చివరి జిల్లాలైనటువంటి చిత్తూరు, కడప, అదేవిధంగా కర్నూలు, అనంతపురం ఈ 4 ఉమ్మడి జిల్లాలు దశాబ్దాల కాలంగా వెనుకబాటు గురవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా విద్యార్థులు కరువు కాటకాల వల్ల వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో వలసల నివారణకని చెప్పి విద్యార్థులు చదువుకు ఉపయోగకరంగా వసతిగృహాలు, సీజనల్ వసతిగృహాలు ఏర్పాటు చేసినప్పటికీ అనుకునే మేరకు ఇవి లక్ష్యాల్ని నెరవేర్చుకోలేదు. ప్రధానంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే 3 ముఖ్యమంత్రులు కడప ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా కడప ఉక్కు పరిశ్రమని నేటికి ప్రారంభించలేదు. నేడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు మహానాడులో మేము అధికారంలోకి వచ్చినటువంటి 10 రోజుల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పనులు వేగవంతం చేసి మరింత విద్యా అభివృద్ధిని చెందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలని కల్పించాలని ఈ సభ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎం వినోద్ కుమార్, PDSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.